అరకాల కాంగ్రెస్ లో విభేదాలు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తీరుపై కొండా అనుచరులు నిరసన వ్యక్తం చేశారు. కొండా వర్గీయులకి రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి కావ్య ఎమ్మెల్యేల సాక్షిగా విభేదాలు బయటపడ్డాయి. కొండా దంపతులు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండా దంపతులకి అనుకూలంగా నినాదాలు చేశారు. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరకాలలో కాంగ్రెస్ లో విభేదాలకు సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ లో విభేదాలు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా కొండా అనుచరులు నిరసన చేపట్టారు. ఇవాళ వరంగల్ పార్లమెంట్ ఎన్నికల కోసం పరకాల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఎంపీ అభ్యర్థి కావ్య, కడియం శ్రీహరి, మిగతా ఎమ్మెల్యేల సాక్షి అనే పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తల మధ్య విభేదాలు బయటపడిన పరిస్థితి కనబడుతుంది. కొండా వర్గీయులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి ప్రియారిటీ ఇవ్వటం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా పరకాల నియోజకవర్గంలో కొండా వర్గీయులు, కొండా అనుచరులు ఉన్నారు. కొండా దంపతులకు కావచ్చు, కొండాకు సంబంధించినటువంటి ఆ క్యాడర్ కి ఎక్కడ ప్రియారిటీ ఇవ్వకుండా కేవలం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సంబంధించినటువంటి క్యాడర్ కి మాత్రమే ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు? ఇవాళ పరకాల నియోజకవర్గంలో జరిగినటువంటి సమావేశానికి కొండా దంపతులు లేకుండా ఎలా నిర్వహిస్తారు అంటూ కూడా కొండా దంపతులకు అనుకూలంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కొంత ఆ సమావేశ ప్రాంగణం అంతా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కొండా వర్గీయులకు సంబంధించినటువంటి ఆ పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను బయటికి విడిచిపెట్టాలి, ఎందుకు అదుపులోకి కూడా రోడ్డుపై బైఠాయించి ఆ కొండా అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు, వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తూ అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశం నిర్వహిస్తుంది. ఇటీవల స్టేషన్ గన్పూర్ లో కూడా కడియం శ్రీహరి వర్గీయులు కావచ్చు, ఇటు స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి సింగపురం ఇందిరా వర్గీయుల మధ్య కూడా ఇలాంటి విభేదాలు కావచ్చు, ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ ఘటన మరొక ముందే ఇవాళ పరకాల నియోజకవర్గంలో కూడా అదే సిచ్యువేషన్ ఎదురైంది. ఇక ముందు నియోజకవర్గాల్లో కావచ్చు, ఇటు పరకాల, స్టేషన్ గన్పూర్ మిగతా నియోజకవర్గాల్లో కొంత కాంగ్రెస్ క్యాడర్ మధ్య గ్యాప్ ఉన్నటువంటి వాస్తవం బయటపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇతర నేతలంతా కూడా సమన్వయంతో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేయాలి. ఇలా కనుక కాంగ్రెస్ క్యాడర్ వ్యవహరిస్తే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలుపుకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి, గెలిచే అవకాశం ఉండదు. ఇక్కడైనా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సంబంధించి ఇక్కడైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అంతా సమన్వయం చేసుకుంటూ కొత్త పాత అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కు అందరికీ సముచిత గౌరవం, సముచిత ప్రాధాన్యత ఇస్తేనే బాగుంటుందంటూ కూడా ఇవాళ పరకాల నియోజకవర్గ సంబంధించినటువంటి సమావేశంలో కొంత గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర జిల్లా అధ్యక్షులు నేతల ముందే బాహాబాయికి దిగడం అయితే వరంగల్ జిల్లాలో చర్చగా మారింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా జిల్లా నేతలు కావచ్చు, రాష్ట్ర నేతలంతా సమన్వయం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, కింది స్థాయి సంబంధించిన శ్రేణులు చెప్తా ఉన్నారు. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ తిరుపతి.